ఎంతో అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక ఐఏఎస్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి, ఉండకూడదు ఏమిటంటారు? సింపుల్ అమ్మా. ఉండకూడదు భయం, ఇంకో ఉండకూడదు టెంప్టేషన్, లోభత్వం. ఇవి రెండు ఉండకూడదు. ఉండాల్సినవి ఏంటంటే అందరూ మనలాంటి వాళ్ళే, అందరికీ కూడా కొన్ని ఆశలు, కొన్ని భయాలు, కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు ఉంటాయి. దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ముఖ్యమంత్రి అయినా కార్ డ్రైవర్ అయినా సరే మనం అందరూ మానవులం. అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి అని గుర్తించి మనకి దేవుడిచ్చిన మంచి విషయాలను లెక్క పెట్టుకుని చూసుకుని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అవి లేని వాళ్ళకి వీలైనంత చేద్దాం. వెదర్ ఇట్ ఈస్ ఏరియాస్ ఇన్ ది కంట్రీ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ది కంట్రీ, లైక్ డ్రింకింగ్ వాటర్ ముఖ్యమా, టూరిజం ముఖ్యమా, క్రికెట్ ముఖ్యమా, మరి మురికివాడల్ని బాగు చేయడం ముఖ్యమా, ప్రయారిటీ మీరు చూసుకోవాలి. కనుక విచ్ ప్లేస్, విచ్ యాక్టివిటీ అండ్ ఫర్ హూమ్. మరి వృద్ధులు ముఖ్యమా, మహిళలు ముఖ్యమా, పిల్లలు ముఖ్యమా, మరి లేకపోతే అంబానీ అండ్ లేకపోతే మన విజయ్ మల్లయ్య అటువంటి వాళ్ళకి కూడా సేవలు చేసిన వాళ్ళు మాతో ఉన్నారు. కనుక సో ఈ ప్రయారిటీస్ మనం ఉంచుకోవాలని సర్వీస్లో. మీరు అడిగింది ఎగ్జాక్ట్గా మరి ఆన్సర్ చేశానో లేదు. అంటే ఉండాల్సింది ఏమిటి అని అడిగాను. సెన్స్ ఆఫ్ ప్రయారిటీస్ అమ్మా. అండ్ దెన్ ఫీలింగ్ దట్ ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. యూ మస్ట్ సర్వ్ దోస్ హూ హ్యావ్ నాట్ గాట్ వాట్ యూ హ్యావ్ గాట్. అండ్ ఎందుకంటే మనకి గాంధీజీ ఎప్పుడు, నేను అసలు ఈ ఇంటర్వ్యూలు అవన్నీ అనవసరం, ఎందుకంటే మీరు అడగబోయేవి నేను చెప్పబోయేవి అన్నీ అడిగినవి ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి చూసుకుంటే. కానీ అంత అన్నీ చూసుకునే టైం అందరికీ లేదు కనుక ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి మీరు నేను కలిసి క్లుప్తంగా చూపిస్తున్నాం. సో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే దట్ ఎబిలిటీ టు పోజ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దెమ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మీకు అనిపిస్తుందా, అంటే ఇప్పుడున్న మెచ్యూరిటీ లేదా ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న మెచ్యూరిటీ నేను జాయిన్ అయినప్పుడే ఉండుంటే కనుక ఇంకా మంచి పనులు చేసేదాన్ని, ఇంకా మెచ్యూర్డ్గా చేసేవాడిని అని మాకు అనిపించింది? కానే కాదమ్మా. కదా, అప్పుడున్న ఆ కోపం, ఆ ఉత్సాహం, ఆ స్లైట్లీ ఇమ్మెచ్యూర్ రియాక్షన్, స్లైట్లీ ఇర్రాషనల్ ఎక్సైట్మెంట్, అది లేకపోతే అప్పుడు చేసిన పనులు చేయగలిగేవాళ్ళం కాదు. అప్పుడు ఆ కొంచెం స్లైట్లీ అది అసమంజసమైన రియాక్షన్స్ కూడా ఉండాల్సిందే. అది యువత లక్షణం. అది అప్పుడు ఉండాల్సింది కరెక్టే. ఇప్పుడు మా నాన్నగారి గురించి ఎవరో మా మామయ్య గారు ఒక చెప్పారు, ఏదంటే ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఫ్యూరియస్, హీ వాజ్ అ ఫోర్స్ అని. ఆ ఫ్రస్ట్రేషను, ఆ కోపం, అది లేకపోతే మనకి ఫోర్స్ ఉండదు. అది మరి చిన్నప్పుడు ఉండాల్సిందే. మెల్లోడ్ అండ్ మెచ్యూర్, హీ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఇప్పుడు మరి సరే, ఇప్పుడు కూరలు తీసేసిన పొమ్మలాగా అయిపోయాం కనుక ఇప్పుడు కొంచెం కన్సల్టెన్సీ. మీరు ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. అది వేరమ్మా. అంటే ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అయ్యా మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నేను మీ ఉద్యోగంలో ఉన్న ఎవరికి ఇవ్వలేదన్నాడు ఆయన. నేను ఆయనకి చెప్పాను, మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారని కాదు సార్ నాకు ముఖ్యం, నేను కోరుకున్నది ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి, అది కంపారిజన్. సో ఇప్పుడు కూడా మీకు అలా కనిపించవచ్చు, కానీ నేను ఉండాల్సిన విధంగా నేను లేనని నా అభిప్రాయం. మరి అది మరి కనుక దట్ ఈస్ అప్పుడు నాకు అటువంటి రిగ్రెట్స్ ఏం లేవమ్మా. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళినా మళ్ళీ అలాగే చేస్తాను, మళ్ళీ అలాగే స్పీడ్గా డ్రైవ్ చేయి, మళ్ళీ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ కాళ్ళు విరగొట్టుకుంటాను. కానీ ఇది కాలు విరిగింది కదా, ఈ మాట జాగ్రత్తగా వెళ్తాను ఆ వయసులో అనిపించదు. ఇవాళ మరి మానేస్తాను. నాకు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఏ వయసులో ఎలా ఉండాలో అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. దేవుడి దయ వల్ల కొంచెం ఎక్కువగా ఉన్నాను కానీ తక్కువగా లేను. ఐఎమ్ క్వైట్ హ్యాపీ.